నమస్తే. ఏదైతే భారత్ పాక్ మధ్యలో యుద్ధం అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో నిన్న ధర్మశాల వేదికగా జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేశారు. ఇదే నేపథ్యంలో తదుపరి ఏదైతే జరగబోయేటువంటి మ్యాచ్లను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరు? నా పేరు ఫిరోజ్ అండి. నిన్న ఏదైతే క్రికెట్ మ్యాచ్ రద్దయింది కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? తదుపరి మ్యాచ్లు కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా చూస్తున్నారు? ఇది మంచి నిర్ణయం అండి బీసీసీఐ ఇది. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి పరిస్థితులు చాలా తక్కువ. ఇప్పుడు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ క్రికెట్ ప్లేయర్ కూడా విదేశీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని పంపించడం కూడా మన మంచి చర్య తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు భద్రత కన్నా ముఖ్యం ఏది లేదు. పైగా మన హైదరాబాద్లో ఇంకా హై రిస్క్లో ఉన్నాము కాబట్టి ఇక మన దేశ ఐపీఎల్ మ్యాచ్లు ఆపడమే కొంచెం మంచిగా అనిపిస్తుంది. పోస్ట్పోన్ చేసి వేరే దేశాలను షిఫ్ట్ చేసినా అక్కడ ఆడిపించినా ఓకే, కానీ ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఎంజాయ్మెంట్, ఆ మజా అనేది ఇప్పుడు రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో, యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇండియా ఇలా జరగడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మన ప్రాణాలు పోతుంటే మనం ఇలా ఎంజాయ్మెంట్గా క్రికెట్ చూడలేకపోతున్నాము. ఒక క్రికెట్ అభిమానిగా నా ఆవేదన, అందుకే ఇలా చెప్పడం జరుగుతుందండి. మంచి నిర్ణయం బీసీసీ ఇది, మంచిది. ఓకే ఓకే అన్న, ఏదైతే ధర్మశాల వేదికగా ఏదైతే నిన్న మ్యాచ్ రద్దయింది, తదుపరి మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దీనివల్ల ఏంటంటే మన హైదరాబాద్లో మ్యాచ్ జరపడం కూడా మంచిది కాదు. ఎందుకంటే అక్కడ అంత పెద్ద యుద్ధం అవుతుంది అయ్యే ముందు, ఇక్కడ మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉండడం కూడా పద్ధతి కాదు, ఇంకా మంచిది కాదు అనిపిస్తుంది నాకైతే. మరొకరు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నిన్న ఏదైతే ధర్మశాల వేదికగా ఐపీఎల్ మ్యాచ్ అయితే రద్దయింది, మళ్ళీ ఇంకా జరిగే మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎట్లా చూస్తున్నారు దీన్ని, ఈ నిర్ణయాన్ని? మంచిదే, మ్యాచ్ రద్దయింది మంచిదే. ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, దాని తర్వాత ఎవరు మ్యాచ్ చేయమన్నారు, అన్ని ప్రాబ్లమ్స్ మనకే వస్తాయి కదా మళ్ళీ. సో మంచిది జరిగింది. దాని తర్వాత కూడా మ్యాచ్ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక మంచిది. దాని తర్వాత ఏదో ఇష్యూ అయిన తర్వాత దాని గురించి మళ్ళీ కొట్లాడు మంచిది కాదు కదా. సో ఇంకా కొన్ని రోజులు మ్యాచ్లు కూడా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే భారత్ పాక్ మధ్యలో వారైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం మీరు స్వాగతిస్తున్నట్లేనా? మంచిదే, అది మంచిదే, 100% ఓకే అది. ఓకే.